నమస్తే. నిన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఒక పని చేశారు. ఏం చేశారంటే మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఒక వైన్ షాప్ పక్కన సిట్టింగ్ పోయారు. వైన్ షాప్ పక్కన అన్ని సిట్టింగ్స్ ఉన్నాయి కదా, ఆ సిట్టింగ్స్ పోయారు. పోయి వాళ్ళతో మాట్లాడినారు. ఎన్ని గంటల కంటే ఆల్మోస్ట్ 10:30, 11 గంటల టైంలో పోయినట్టు ఆయన. 11 గంటలకు పోతే అప్పటికే సిట్టింగ్ ఉన్నది. మన వాళ్ళు ఆగరు కదా, వైన్ షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని చూస్తుంటారు కొంతమంది. పోతారు, పని చేస్తారు. అక్కడ వాళ్ళతో మాట్లాడండి, ఒకసారి వినండి, మళ్ళీ చెప్తాను నేను. సరే, మీకు వాయిస్ వినబడదు, అర్థం కాదు, లో ఉన్నది. ఏమైందంటే అది సిట్టింగ్ హాల్, పర్మిట్ రూమ్లో పాపం వీడియో తీస్తుంటే ఆయన ముఖం కూడా దాటుకున్నాడు, కనబడొద్దని. ఆల్రెడీ ముందల మందు గ్లాస్ ఉంది, పర్మిట్ రూమ్లో ఉండేదే దానికోసం. ఇక్కడ ఆయన ఏం చెప్తారంటే బెల్ట్ షాప్లకు మందు మీరు ఇవ్వద్దు, బెల్ట్ షాప్లకు మందు ఇవ్వద్దని వైన్ షాప్లో వాళ్ళకి చెప్పిండ్రు. అక్కడున్న జనాలతోనేమో మీరు ఇంత పొద్దుగా వచ్చి తాగితే మీ ఫ్యామిలీస్ ఏం కావాలి, మీ కుటుంబాలు ఏం కావాలి. అయితే అక్కడ ఏం చెప్పినారు రాజగోపాల్ రెడ్డి గారు అంటే, వైన్ షాపుల వాళ్ళకేమో మీరు బెల్ట్ షాపులకు సరఫరా చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పారు. అక్కడ మందు తాగుతున్న వాళ్ళకి ఏం చెప్పారంటే, మీరు ఇంత పొద్దుగా వచ్చి మందు తాగితే మీ కుటుంబాలు ఏం కావాలి, మీ ఫ్యామిలీ ఏం కావాలి, ఇంత ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు వచ్చేది ఇంత తొందరగా వచ్చి తాగుతారా మందు అని చెప్పి అడుగుతున్నారు. నిజానికి అక్కడ మునుగోడు కాన్స్టిట్యున్సీలో బెల్ట్ షాపులు బంద్ చేయించిండ్రు అని రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు రోజు. నిజంగానే బెల్ట్ షాపులు బంద్ అయితే అంతకన్నా సంతోషం లేదు. కానీ మునుగోడు కూడా తెలంగాణలో ఉంది కదా, ప్రభుత్వం మీదే కదా, మరి రాష్ట్రం అంతా ఎందుకు బెల్ట్ షాపులు ఉండాలి? రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 60 షాపులు ఉంటే, ఒక దగ్గర ఒక యూనిట్గా తీసుకుంటే ఒక 60 షాపులు ఉంటే ఇప్పుడు 100 షాపులు అయినాయంట, పెంచిండ్రు. గత ప్రభుత్వంలో 32,000 కోట్ల ఇన్కమ్ వస్తే ఇప్పుడు 45,000 కోట్లు కావాలని టార్గెట్ పెట్టుకున్నారు. ప్రతి నెలాఖరులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు టార్గెట్ పెడుతుంది ప్రభుత్వం. లేదు ఈ నెలలో ఇంత టార్గెట్ కావాలి, ఇంత అమ్మాల్సిందంటే ఆ ఎక్సైజ్ ఆఫీసర్లు పోయి ఆ వైన్ షాపుల మీద పడతారు, మీరు ఖచ్చితంగా సరుకు తీసుకోవాల్సిందే అని. సరుకు తీసుకుంటారు. బార్లోళ్ళ మీద పడతారు, మీరు ఇంత సరుకు ఎత్తాల్సిందే ఇప్పుడు అంటే. అప్పుడు వాళ్ళు డబ్బులు కట్టి గోదాములకి వెళ్ళి సరుకు ఎత్తాలి. సరుకు ఎత్తేసి వాళ్ళు అమ్మాలి. ఎవరికి అమ్మాలి? తెలంగాణ ప్రజలకు అమ్మాలి. తెలంగాణ ప్రజలు తాగాలి, ఊగాలి, ప్రభుత్వానికి డబ్బులు రావాలి. ప్రస్తుతం గవర్నమెంట్కు మందు ద్వారా వస్తున్న డబ్బులే ప్రధానమైన ఆధారంగా కనిపిస్తుంది. ఎక్సైజు రిజిస్ట్రేషన్లు తగ్గిపోయినాయి, ఇన్కమ్ అయిపోయింది. ఎప్పుడైనా బాగా వచ్చేది ఇప్పుడు 600-700 కోట్లు వస్తున్నాయంట, ఎప్పుడైనా 1100-1200 కోట్లు వచ్చేదంట రిజిస్ట్రేషన్ ధరలు, రిజిస్ట్రేషన్ ఇన్కమ్. ఇప్పుడు 700 కోట్లు వస్తే ఎక్కువ అంట. ఎందుకంటే రిజిస్ట్రేషన్ తగ్గిపోయినాయి, పోయింది ఇన్కమ్. ఇప్పుడు ఇన్కమ్ ఏడొస్తుందంటే ఈడ రావాలంట. ఈడ మాత్రం తగ్గలేదు, ఎక్సైజ్ ఇన్కమ్ మాత్రం తగ్గలేదు. 1100 కోట్లు 1200 కోట్లు ఎవ్రీ మంత్ వస్తుంది. దాన్ని పెంచాలి, వీళ్ళ లెక్క అది. 45,000 కోట్లు రావాలి టార్గెట్ అంటే ఏంది? అప్పుడప్పుడు సెక్రటరీలో ఒక మీటింగ్ పెడతారు. ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఇన్కమ్ వచ్చే డిపార్ట్మెంట్ల వాళ్ళతో మీటింగ్ పెడతారు. ఎందుకంటే మేము కనీసం డబ్బులు లేవు, ఆ ఇన్కమ్ వచ్చే డిపార్ట్మెంట్లు ఏమేమి ఉన్నాయంటే ట్యాక్సులు కట్టే డిపార్ట్మెంటు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు, తర్వాత దానిలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా పిలుస్తారు. అంటే ఎక్సైజ్ కూడా డబ్బులు చేకూర్చే డిపార్ట్మెంట్గా ప్రభుత్వం భావిస్తుందని అర్థం చేసుకోవాలి మనం. ఎక్సైజ్ ద్వారా అంటే మందు అమ్మడం ద్వారా కూడా ప్రభుత్వానికి భారీగా డబ్బులు రావాలని కోరుకుంటుంది ప్రభుత్వం. కాబట్టి అది మరి రాజగోపాల్ రెడ్డి గారు, నేను మీకు ఒక క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఒక ఎమ్మెల్యేగా మునుగోడులో బెల్ట్ షాపులు బంద్ చేపిస్తే సంతోషం. మరి రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఎందుకు ఉండాలి? బెల్ట్ షాపులు ఉండవద్దు అని కదా మీరు గతంలో చెప్పింది మీ ప్రభుత్వం. అంతకుముందు ప్రభుత్వం బెల్ట్ షాపులు పెట్టి ఊరూరా మొత్తం తాగుబోతులు చేస్తున్నాను కదా మీరు ఆరోపణ. మీరు వచ్చినాక ఏం చేస్తున్నారు? మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఊరూరా కాదు, గల్లీలో షాపులు అయిపోయినాయి. గతంలో 60 ఉంటే ఇప్పుడు 100 షాపులు అయిపోయినాయి. 60 ఉన్న దగ్గర పెరిగినాయి బెల్ట్ షాపులు. మరి మీరు ఒక ఎమ్మెల్యేగా ఎందుకు ప్రభుత్వం మీద ప్రెషర్ పెంచరు? ఈ ప్రభుత్వమైనా కనీసం రాజగోపాల్ని చూసి నేర్చుకోవాలి. బంద్ చేయండి బెల్ట్ షాపులు. వైన్ షాపులో ఆల్రెడీ మస్తు కొనుక్కుంటున్నారు, చేస్తున్నారు. పొద్దుగాలు ఎందుకు తాగాలి అంటున్నారు రాజగోపాల్ రెడ్డి గారు. ఓ పని చేయండి, వైన్ షాప్లో ఒక టైం పెట్టండి. సాయంత్రం 5 నుంచి 7 వరకు పెడతారో, 5 వరకు 9 నుంచి పెడతారో. సిటీలో 12 దాకా, అవసరం అంటే 1 గంట దాకా టైం పెంచుతున్నారు. అంటే ఎనీ టైం అవైలబుల్. మళ్ళీ పొద్దుగాల వచ్చి తీస్తారు 8కే కూరగాయల షాప్ తీయరో కానీ వైన్ షాపులు మాత్రం తెరుస్తున్నారు చాలా ఏరియాలో. 8కి ఓపెన్ చేయకముందే మనోళ్ళు వెయిటింగ్, ఓపెన్ చేయగానే లిఫ్టింగ్, ఇది జరుగుతున్నది. ఇంకా కొన్న తర్వాత ఆగుతారా మనోళ్ళు? ఏసుడే 9కో 10కో నరకుడే. స్టఫ్ కూడా అవసరం లేదు మనోళ్ళకి, స్టఫ్ లేదు, గిఫ్ లేదు, మందు ఉంటే చాలు. ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తుంది? రాజగోపాల్ రెడ్డి గారు చేసిన పని ఒక ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? రాజగోపాల్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైనా ప్రెషర్ పెట్టాలి, ప్రభుత్వమే రాజగోపాల్ రెడ్డి చూసినా నేర్చుకోవాలి. కానీ బెల్ట్ షాపులు మొత్తం తీవ్రం అయిపోయినాయి. ఏదో అకేషన్గా ఒకసారి తాగేవాళ్ళు ఇప్పుడు అకేషన్ లేదు, వికేషన్ లేదు.
అకేషన్ రోజు ఎక్కువ తాగాలి, మిగతా రోజుల్లో తాగాలి. తక్కువ కాదు, తాగాల్సిందే రోజు. అకేషన్ రోజు ఎక్కువ తాగాలి. ఇది వచ్చింది సిస్టమ్. ఈ సిస్టమ్ జనాల ఆరోగ్యాలను ఖరాబ్ చేస్తుంది. కనీసం ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాల కింద మీద అయితే మీ దగ్గర డబ్బులు కూడా లేవు, గవర్నమెంట్ మీకు ఏమి ఇస్తలేదు. కాబట్టి మీ ఆరోగ్యాలు కూడా పాడు చేసుకోకండి. మీరైనా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం ఎటు తిరిగి మీ ఆరోగ్యాలు పాడైపోని, మీ లివర్లు పాడైపోని, మీ ఏమైనా పాడైపోని, మీ తిప్పలు మీది, ప్రభుత్వం తిప్పలు ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఏంటంటే మందు అమ్మాలనుకుంటుంది. ఒక రాజగోపాల్ రెడ్డి అక్కడ ఏదో బెల్ట్ షాపులు ఎత్తేసినంత మాత్రాన్ని ఏమో ఆగదు వ్యవహారం. లోపల నడుస్తూనే ఉంటుంది ఏడైనా కూడా. మునుగోలు కూడా నడుస్తుండొచ్చు బహుశా. దానికి రాజగోపాల్ రెడ్డి గారే క్లారిటీ ఇవ్వాలి. ఇంకా మిగతా కాన్స్టిట్యూన్సీలో అయితే చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డిని చూసి నేర్చుకోండి. నిజంగా అక్కడ కంట్రోల్ అయితే మీ నియోజకవర్గాల్లో స్వయంగా ప్రభుత్వ పాలసీ లేకపోయినా మీరు కంట్రోల్ చేయండి. మీరు మందు అమ్మకాలు తక్కువ చేయించండి. తర్వాత బెల్ట్ షాపులు ఎత్తేపియండి. తర్వాత ఇంకా గుడుంబాలు అంటే అవి కూడా అరికట్టండి. అది చేయండి. కానీ ఏమీ లేవు. పొద్దుగాలేసే పాలిటిక్స్ చేయడమేనా? పొద్దుగాలేసే వాళ్ళ మీద పడేవా, వీళ్ళ మీద పడేవా, ఇదే జరుగుతున్నది తప్ప ప్రజలకు పనికొచ్చే పనులు మాత్రం చేస్తలేరు. ఈ ఎక్సైజ్ విషయంలో, మందు విషయంలో మాత్రం ప్రభుత్వం గత ప్రభుత్వానికి భిన్నంగా చేస్తుందేమో అనుకుంటే గత ప్రభుత్వాన్ని మించి చేస్తున్నది. గత ప్రభుత్వానికన్నా ఎక్కువ చేయాలని చూస్తున్నది. ఎక్కువ మంది తాగుబోతులను తయారని చేస్తున్నది. ఎక్కువ మందికి తాగుడు ఉంచాలే, అందుబాటులో ఉంచాలని చూస్తున్నది. కాబట్టి ప్రభుత్వం రాజగోపాల్ని చూసి నేర్చుకోండి. లేదా రాజగోపాల్ ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టాలి. ముఖ్యమంత్రిని కలిసి అని చెప్తారో ఏం చెప్తారో. రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఎత్తైపోతే మాత్రం జనాలు క్షమించరు. మహిళలు ఇప్పటికీ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఏమైతున్నాయి మా సంసారాలు, ఏమైతున్నాయి మా మొగుళ్ళు, వాళ్ళు పొద్దుగాల పనికోతున్నారు. పనికి దొరకకపోయినా మందు అవుతున్నారు, పని దొరికినా మందు అవుతున్నారు. ఇక మామూలుగా గవర్నమెంట్ జాబులే కాదు, ప్రైవేట్ జాబులు చేస్తున్న వాళ్ళు, అన్ని జాబులు చేస్తున్న వాళ్ళు అదే పనిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఎక్సైజ్ విషయంలో, మద్యం విషయంలో కట్టడి చేయాల్సిన బాధ్యత ఉన్నది. కేవలం డబ్బులు కోసమని జనాల ఆరోగ్యాన్ని పాడైపోయినా సరే మాకు సంబంధం లేదనుకుంటే మాత్రం జనాలు చూసుకుంటారు. అది రాజగోపాల్ రెడ్డి చేసిన పని కరెక్టు. రాజగోపాల్ లాగానే ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు అరికట్టే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.